అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మన పోతన భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. పురంజనుడి కథ పూర్తవబోతూ ఉన్నది. చూస్తూ వెళ్దాము. అప్పుడేం జరిగిందంటే మన పురంజనుడు పురంలోకి జని అక్కడ రకరకాల అనుభవాలన్నీ పొందుతూ ఉన్నాడు. పెరుగుతూ ఉన్నాడు, పెద్దవాడవుతూ ఉన్నాడు. విద్యాభ్యాసాలు పూర్తి చేశాడు, పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, పిల్లల్ని పెంచాడు. వాళ్ళకు గూడా విద్యా బుద్ధులు చెప్పించాడు మళ్ళీ. వాళ్ళని గూడా పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేశాడు. ఈలోగా కాలమాగుతుందేంటి, వార్ధక్యం వచ్చి మీద పడుతూ ఉన్నది. కాలకన్య అని చూపిస్తూ ఉన్నారు మన వ్యాసుల వారు. జర ఆయన్ని మామూలుగా గాదు, కౌగిలించుకున్నది అని చెప్తూ ఉన్నారు. అప్పుడేం జరిగిందని చూస్తూ వెళ్దాము. అనగా ఎంతయు మమతాకుల చిత్తుడై బహువిధ భూరి తాపముల పొందె ఘన కుటుంబియు కాలకన్య ఉపగూఢుండు నష్ట సంపదుడు వినష్ట మతియు విషయాత్మకుడు వినిహత ఐశ్వర్యుడు కృపణుడు చాలా నకించనుడు అగు పురంజనుడు శోకావిల భావుడై గంధర్వ యవన సంఘంబుల చేత ఓజంచెడి వికలతనుందు నైజపురమున్ తవిలి ప్రతికూలురును అనాదరణయుతులు అయిన పుత్రులన్ పౌత్రులన్ అనుచరులను సచివులను పురోహితులను నిజ సతిని అందరినీ చూసుకుంటూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఓ అనగా వింటూ ఉన్నావా ప్రాచీన బర్హి, నీ కథే నీకిట్లా చెప్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు మన నారదుల వారు. ఎంతగానో మమకారాలు, మమత్వాలతో ఆకులమై ఉంటుంది ఆయన చిత్తం ఎప్పుడు. ఎవరికి? ఈ విధంగా ఇల్లు పిలుకున్న భార్య, భర్త, బిడ్డలు, ఉద్యోగాలు, డబ్బులు, కార్లు, నా దేహము అది ముసలితనం వచ్చింది, జుట్టు నెరుస్తున్నది, కళ్ళు కనిపించట్లేదు, పళ్ళు రాలుతున్నాయి, ఇంకివే. ఈ గోలతో ఉన్న వాళ్ళ గురించే వాళ్ళకే ఈ విధంగా కథ చెప్తూ ఉన్నారు. ఈ మమత్వాలతో నాది 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 అన్న మమకారాలతో వ్యాకులమై రకరకాలుగా అతలాకుతలమై ఉంటూ ఉంటుంది ప్రతి వాడి చిత్తము. బహువిధాలుగా ఉన్న భూరి తాపాలతో ఉంటుంది. రకరకాల తాపాలు, రకరకాల అని చెప్పి మళ్ళీ తర్వాత మన వ్యాసుల వారే 3 అని చెప్తారు తాపత్రయాలు. సరే, ఇంతకీ ఆ తాపాలన్నీ తప్పింపజేస్తూ ఉంటే నేనొక ప్రశ్న వేస్తాను. తాపాలని ఇక్కడున్నాయి గాబట్టి ఆలోచన చెయ్యండి. వచ్చే వారము మళ్ళీ దానికి జవాబు చెప్తాను. మనకు మన రామాయణంలో గాని, భారతంలో గాని, భాగవతంలో గాని మనకెక్కడైనా సరే మన వాళ్ళకి జబ్బులొచ్చాయని రాయరేంటో. వాడికి ఏదో ఈ జబ్బు చేసింది, ఆ జబ్బు చేసిందని ఎందుకో రాయరు. వదిలిపెట్టేస్తారు. మాక్సిమం తాపాలని రాస్తారు, అక్కడికి ఊరుకుంటారు. జ్వరాలని రాస్తారు. జ్వరం ఒకటొస్తుంది. ఇంకేమైనా జబ్బులు ఎక్కడైనా రాసారా? జ్వరం గాక ఇంకొక జబ్బు రాస్తారు అక్కడక్కడ. ఇంకంతే. ఇప్పుడు నా క్వెషన్స్ ఏమంటే, క్వెషన్ ఏ, తాపాలేదో జ్వరం వచ్చింది వాడికని చెప్తారు. జ్వరం కాక ఇంకొక జబ్బు గురించి గూడా చెప్తారు. ఆ జబ్బేమో కనిపెట్టగలరా? నాకు చెప్పగలరా? రెండో క్వెషన్, ఈ 2 జబ్బుల గురించే చెప్తారు. ఇంక వేరే జబ్బులు వాళ్ళకి ఆ కాలంలో వచ్చేవి కాదు. ఎందుకు? మన వ్యాసుల వారు, వాల్మీకి మహర్షి వీళ్ళందరి గురించి రాస్తూ ఉన్న సమయంలో ఈ 2 జబ్బులు గాకుండా వేరే జబ్బులు మరి రాయలేదెందుకో? వీటి గురించి ఆలోచన చెయ్యండి. మనము వచ్చే వారం వాటికి ఆన్సర్స్ చూద్దాం. ఈలోగా మనవాడు తాపాలతో తప్పించిపోతూ ఉన్నాడు. ఘన కుటుంబీకుడు వాడు. పెద్ద కుటుంబం. వాడు, వాడి పిల్లలు, వాడి పిల్లల పిల్లలు, వాడి పిల్లలకు పెళ్ళిళ్ళు, కాబట్టి అల్లుళ్ళు, కాబట్టి ఏంటో ఉంటాయి 36 లేదా 366.
అయినా కూడా కాలకన్య చేత ఉపగూఢుడు కౌగిలించుకున్నది. కాలకన్య జరా ముసలితనమొచ్చి వాడిని కౌగిలించుకున్నది. ఆపగలడా? ఏదో బయట నుంచి వచ్చి కౌగిలించుకుంటే ప్రాబబ్లీ తోసేయొచ్చు ఇష్టం లేకపోతే. లోపల నుంచొచ్చి కౌగిలించుకుంటే లోపల నుంచి వస్తూ ఉన్న దాన్ని ఎట్లా ఆపగలడు వాడు? నష్ట సంపద వాడికి చూపన్న సంపద, ఏదో వినికిడి శక్తి అన్న సంపద, ఇట్లాంటివన్నీ గూడా ఆ సంపదలు. అవే సంపద యాక్చువల్‌గా. దేహాత్మ భావనతో ఉన్న వాడికి సంపాదన ఏమి అంటే వాడు ఉద్యోగం తెచ్చే డబ్బులనుకుంటారు కాదు. వాడేమీ చేయకపోయినా గూడా దేహంతో పాటే వాడికి చాలా సంపదలొస్తాయి ఫ్రీగా. ఫ్రీ. వాడికి కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు, చెవులు, గుండె మొదలైన రకరకాల అవయవాలన్నీ వాడి సంపద. ఇప్పుడవన్నీ నష్టమైపోతున్నాయి పాపం. వినష్టమతి బుద్ధి గూడా మందగిస్తూ ఉన్నది. అది వాడి సంపద. ఎవడికైనా సరే వాడి బుద్ధి శక్తి వాడికి సంపదై ఉండాలి. ఇంతవరకు దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ ఖర్చు పెట్టుకుంటూ పోయాడు. ఇప్పుడు అది కూడా నశిస్తూ ఉన్నది. అయినా గూడా విషయాత్మకుడు వాడికి విషయాలు కావాలి. వాడికి చెవులు వినపడవు, కళ్ళు కనపడవు, వాడికి రుచులు తెలియవు, వాడికి వాసనలు అర్థం గాకుండా ఉంటాయి. బుద్ధిలో గుర్తు గూడా ఉండదు, జ్ఞాపక శక్తి. అయినా గూడా విషయాలు గావాలి. వాడేం చేశాడు, వీడేం చేశాడు, వాడు పెళ్లి చేసుకున్నాడా, వీడు పేరంటం చేశాడా, వాడు ఇంకేంటో చేశాడా అని అక్కర్లేని విషయాలన్నీ గావాలి వాడికి. మొత్తం అవే ఉంటాయి అప్పటికి గూడా వాడికి. అప్పటికి గూడా. ఎవరు? ఈ రకంగా ఉన్న ప్రతి వాళ్ళు. ఇక్కడ కూర్చున్న వాళ్ళయ్యుండొచ్చు, లేదా ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఇళ్లలో ఉన్న వాళ్ళయ్యుండొచ్చు, లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళయ్యుండొచ్చు. మొత్తం వీళ్ళే ఈ గ్యాంగే కనిపిస్తారు మెజారిటీ. వాడు వినిహత ఐశ్వరుడు. వాడి ఐశ్వర్యమంతా నశించిపోతూ ఉంటే, తగ్గిపోతూ ఉంటే వాడి ఇన్‌కమ్ అంతా, ఆదాయమంతా తగ్గిపోతూ ఉన్నది. సంపదంతా నష్టమవుతూ ఉన్నది. కృపణుడై ఉన్నాడు వాడిప్పుడు. వాడిప్పుడు కృపణుడై ఉన్నాడు. బలహీనంగా ఉన్నాడు వాడు అన్ని విధాలుగా కూడా. చాలా అకించనుడై ఉన్నాడు. ఏమీ లేకుండా ఉన్నాడు. ఏమీ లేని వాడిలాగా ఉంటాడు. ఏదో వాడు 20స్‌లో అట్లా ఉన్నప్పుడు చదువుల్లో ఉంటాడు. 30స్‌లో ఉద్యోగాలు తెచ్చుకుంటాడు. 40స్, 50స్‌లో ఉద్ధతితో ఉంటాడు వాడు. ఇంకా అంతా నేనే, అన్నీ నేనే, మొత్తం నాదే, నేను తప్ప అన్నట్టు ఉంటాడు వాడు. ఇంకా తర్వాత 60ల్లోకి వెళ్ళిన తర్వాత వాడి సంపదలన్నీ సద్దుమణుగుతూ ఉంటే ఏమీ లేని వాడిలాగా ఉంటాడు వాడు. అయోమయంగా ఉంటాడు. వాడి పిల్లలు గూడా వాడిని "నీకేం తెలీదులే ఊరుకో. నువ్వు ఎన్ని సార్లు చెప్పాలి" అని అట్లా వాడి పిల్లలే అంటూ ఉంటారు. ఇంకా మనవలు, మనవరాళ్ళు ఇంకా కాస్త గూడా పట్టించుకోరు. ఎందుకు అంటే చెప్పిందే చెప్పవలసొస్తుంది. వీడు అడిగిందే అడుగుతూ ఉంటాడు. వాడికి జ్ఞాపకం సరిగ్గా ఉండదు. పైగా ఆల్రెడీ వాడి బిడ్డల జనరేషన్ దాటి మనవల జనరేషన్‌కొచ్చేసరికి గ్యాప్ ఎక్కువుంటుంది. ఆ జనరేషన్ గ్యాప్ వల్ల వాళ్ళేం జెప్తున్నారో వీడికర్థం గాదు. వీడేం జెప్తున్నాడో వాళ్ళకర్థం గాదు. కమ్యూనికేషన్ ఇష్యూస్ ఉంటాయి. ఈ ఉన్న అందాలు చాలక ఇప్పుడు కమ్యూనికేషన్‌కి ఏదో పిల్లలు వేరే దేశాల్లో ఉంటారు. వాళ్ళ పిల్లలు ఆ దేశాల్లో పుడతారు. వీళ్ళకేమో ఒక భాషొచ్చు, వాళ్ళకో భాషొచ్చు. వీళ్ళకి తెలిసినవి వేరు, వాళ్ళకి తెలిసినవి పైగా పేరెంట్స్ పెద్దవాళ్ళు, మేము చెప్తాము అంటే వినడానికి వీళ్ళు వేరే దేశాల్లో ఉన్నప్పుడు ఆ పెద్దలకు తెలిసినవి చెప్తే ఈడ పని గూడా జెయ్యవు. ఈ రకంగా ఏమీ లేనివాడవుతాడు. కించనము అంటే కొంచెం అని అర్థం. అకించనం అంటే కొంచెం మాత్రం గూడా ఏమీ ఉండదక్కడ. ఆ రకంగా ఉంటాడు వాడు. అట్లా అయి ఉన్న మన పురంజనుడు. శోకావిల భావుడై శోకంతో పాపం విలవిల్లాడుతూ ఉంటాడు. ఒకవైపు గంధర్వులు, ఒకవైపు యవనులు. యవనము అంటే కాలము. గంధర్వము అంటే వాసనలు, కర్మలు. కర్మ వాసనలు గంధర్వులు కర్మలు. కాలము, యవనము ఈ 2 కలిపి. కాల కర్మలు 2 వైపు నుంచి ఆ గ్రూప్స్‌గా వాడిని ఇంతవరకు సాగదీస్తూనే ఉంటే అంతకాలం వచ్చి కూడా 60, 70 ఏళ్ళు, 90 ఏళ్ళొచ్చి కూడా పళ్ళు లేక, కళ్ళు లేక, ఏమి లేకపోయినా బాడీలో పటుత్వం లేకపోయినా సరే కర్మలు మాత్రం ఆగేది లేదు. కాలము కొంచెం గూడా నెమ్మదించేది లేదు.
దాంతో వాడు ఆ గంధర్వ యవనులతోటి గొడవలు పెట్టుకుని గెలవలేక, ఓజంచెడి వాడికి ఓజస్, తేజస్, బలం ఏవి సరిగ్గా లేక వికలత పొందుతూ ఉంటాడు. వాడికి చాలా వైక్లవం. నేనెందుకు చేతగాని వాడిని, అప్పుడైతే బాగుండేది. మీ చిన్నప్పుడైతే నేనెంతనో చేయలేదా? ఇప్పుడు నేను పలకరిస్తే గూడా అట్లా విసుక్కుంటారేంటమ్మా? అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు వాడు. లేదా ఆమె. నైజపురము వాడి నిజపురము, వాడి సొంత దేహమే వాడికి ప్రతికూలంగా ఉంటుంది. వాడి సొంత బాడీ వాడికి సహకరించదు. సపోర్ట్ చేయకుండా ఉంటే, తవిలి దాంట్లోనే తగులుకునుండి మనవాడు. ఇంక బయటికి చూస్తే మన పుత్రులు, మన పౌత్రులు, మనవలు, మన అనుచరులు, మనతో పాటున్నవాళ్ళు, మన సచివులు, మన ఫ్రెండ్స్, మనకు సలహాలు చెప్పేవాళ్ళు, మన పురోహితులు, మన ముందుండి మనకు గైడింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరూతో పాటు భార్యో, భర్తో వాళ్ళందరూ గూడా నన్ను అనాదరిస్తున్నారు. ఇంతకాలమైతే నన్ను బానే జూసుకున్నారు. నాకు ఉద్యోగం ఉండి, ఉద్యోగం నేను చేస్తూ ఉన్నంత వరకు జీతం రాళ్ళు 4 తెచ్చి ఇంట్లో పడేస్తున్నంత వరకు అందరూ బానే ఉన్నారు. ఇప్పుడు నాకు ఉద్యోగం లేకపోయేసరికి, జీతం లేకపోయేసరికి అయినా గూడా నాకు రిటైర్మెంట్ పెన్షన్ బానే వస్తుందండి అని ఎవడైనా అంతకన్నా అధ్వాన్నంగా తలకు మాసిన వాడు దొరికితే వాడిని ఫోను చేసి వాడితో 30,000 ఒస్తాయండి నాకు. మొన్నే పెన్షన్ పించారు గూడా. ఏదో టీఏ, డీఏ గూడా యాడ్ చేశారండి. అవునా! నాకు అమెరికాలో వస్తాయండి. మా పిల్లలు నాకు ఆల్రెడీ సిటిజన్‌షిప్ ఇప్పించారు. అందుకని ఇక్కడొస్తాయండి. అనుకుంటూ దారిన బోయేవన్నీ మాట్లాడుకుంటూ పిల్లలు, భార్యో, భర్తో, పుత్రులో, పౌత్రులో ఎవరో ఇంతకు ముందున్నట్టు లేదండి. పిల్లలు సరిగ్గా పట్టించుకోరు. మాట్లాడితే విసుక్కుంటారండి. ఏమన్నా పలకరిస్తే, ఏమన్నా క్వెషన్ చేస్తే ఫోన్ ఎట్లా వాడాలమ్మా అని అడిగితే, ఎన్ని సార్లు చూపించాలి తాతయ్య అంటారండి. ఆ కంప్యూటర్‌లు మా సమయంలో ఉన్నాయేంటి? అప్పుడు లేవు కంప్యూటర్‌లు. ఇప్పుడు కొంచెం నేర్చుకోవాల్సొస్తుందంటే, ఎట్లా వాడాలో కొంచెం చూపించమంటే కసురుకుంటారు. చాలా ప్రతికూలంగా ఉంటారండి. అసలు పలకరిస్తే మీద పడుతుంటారు అని చెప్పుకుంటూ తిరుగుతాడు వీడు. అయినా సరే వాళ్ళని వదిలిపెడతాడా? లేదు. ఎందుకు? ఆ మోహము, మమత్వం అట్లా ఉంటుంది వాడికి. వాళ్ళు నిజంగా ప్రతికూలంగా ఉన్నారా? నిజంగా అంత అనాదరిస్తున్నారా? అయితే వదిలిపెట్టే వాళ్ళని అని చెప్దామా అంటే, వాళ్ళంత అనాదరిస్తున్నారని కాదు మళ్ళీ వెంటనే వెనకేసుకొస్తారు. నిజమా అండి? మీ మనవడు ఏమండి మీ మనవడు అంత కసిరిస్తున్నాడు, మీరు పలకరిస్తుంటే విసుక్కుంటున్నాడు అని ఎవరైనా అంటే, లేదులెండి చిన్నవాడు. వాడికి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అండి. అందుకని వాడు అట్లానే వాడేదో బిజీలో ఉన్నాడండి. వాడికి హోమ్ వర్క్స్ వాడికి చాలా పనులుంటాయండి వాడికి అని వెనకేసుకొస్తారు. మరి అనాదరిస్తున్నావని ఎందుకు ఏడుస్తున్నావు? ఇంతకు ముందే కదా 5 నిమిషాల కింద చెప్పావు. వాడు నీ మనవడో, నీ మనవరాలో బండి నుంచి వచ్చేలోగా పిలిస్తే పలకరు, మాట్లాడిస్తే కసురుకుంటారు అని ఇప్పుడే గదా చెప్పావు. మళ్ళీ ఇప్పుడే ఎందుకు మాట మార్చావు అంటే అది 2 ఉంటాయి. వీడి మనసులో వీడికి వాళ్ళు ఎంత గౌరవించాలని వీడనుకుంటున్నాడో అంత ఇస్తున్నారో లేదో అని అనుమానం మధ్యలో. ప్రతికూలంగా ఉన్నారని అనుకుంటారు. ప్రతికూలంగా ఉన్నారు అని చెప్తూ ఉంటారు. ఎవరైనా నిజంగా మీ అమ్మాయి సరిగ్గా మాట్లాడట్లేదండి, విసుక్కుంటుందా? అన్నం గూడా వండి పెట్టట్లేదా అంటే, లేదు లేదండి బిజీగా ఉంటుంది. చాలా చేస్తుందండి మా అమ్మాయి. చాలా చేస్తుంది అని మళ్ళీ వెనకేసుకొస్తారు. వాళ్ళకి ఏమి కావాలో తెలీదు. వాళ్ళకేం వద్దో తెలియదు. ఎందుకు? ఆ తాపం అట్లా ఉంటుంది. మమకారం వల్ల వాళ్ళకు ఒకవైపు ఆ కాలకన్య గట్టిగా లోపల నుంచి కౌగిలించుకుంటే సగం బాడీ పార్ట్స్ పనిచేయక, సగం ఎందుకు పూర్తిగానే అన్ని బాడీ పార్ట్స్ అంతంత మాత్రంగా పనిచేస్తుంటే, కానీ మాత్రం విషయాల మీద ఆసక్తి తగ్గక, అంత కుటుంబం, ఇంత కుటుంబం అని లెక్కలన్నీ వేసుకొని నాకిద్దరు కొడుకులు, నలుగురు మనవలు, 36 మంది ముని మనవలని దారిన బోయే కాకి లెక్కలన్నీ యేసుకుంటూ అదే పెద్ద అచీవ్‌మెంట్ లాగా జంతువులకి గూడా కలుగుతాయి బిడ్డలు. పెద్ద విషయమేంటి? ఆడ, మగ కూడేయంటే ఏ స్పీషీస్ అయినా సరే ఊడి వస్తాయి అక్కడి నుంచి జారి పడతాయి బాడీస్. పెద్ద విషయమేంటి? అయినా సరే నాది, నాది, నాది అని ఆ మమత్వంతో తగులుకుని, తగులుకుని, తగులుకుని వాడు వదిలిపెట్టలేక, పట్టుకుని మిడకలేక, పైగా మరియు కాలకన్యాగ్రస్తుండైన తన్నును అరిదూషితంబులైన పాంచాల బలంబునుం చూసి అపార చింతనొంది తత్ప్రతీకారంబు చేయనెరుంగక కాలకన్యా అపహృత వీర్యంబులైనన్ కామంబుల అభిలషించుచో దీనుడు విగతాత్మ గతి స్నేహంబునం చేసి పుత్ర దార ఉపలాలన పరుడునై
కాలకన్యా ఉపమర్దితంబు గంధర్వ యవనాక్రాంతము అయిన పురంబు విడువను ఇచ్చలేకయు. వీడి బతికిట్లో ఉంటుంది. వాడి చావు వాడి బతుకు రెండు ఒకటే, రెండు చావే. విడువను ఉపక్రమించన్ పోవడానికి సిద్ధమవుతున్నాడు వాడు. ఎట్లా? ఈడ్చుకుంటూ పోతుంది కాలం వాడిని. ఈడ్చుకుంటూ వాడికి ఇష్టం లేకపోతే కూడా ఆ కర్మపాశమే కాలపాశమై వాడిని లాక్కుని పోతూ ఉంటుంది. అయినా వాడికి నచ్చదు. ఈడ్చుకుని పోతూ ఉంటే కూడా తప్పించుకోవాలని ట్రై చేస్తుంటాడు వాడు. కాలకన్యాగ్రస్తుడు వాడు. జర ఆల్రెడీ ఆక్రమించింది వాణ్ణి. ఆ రకంగా ఉన్న వాణ్ణి వాడు చూసుకుంటూ ఉంటాడు. అరిదూషితం శత్రువులు. వాడి శత్రువులేవి వాడి బాడీ పార్ట్సే వాడికి శత్రువులై ఉంటాయి పాపం. వాడి కాలమే కలిసి రాక అదే శత్రువై ఉంటుంది. వాడి కర్మలే వాడికి శత్రువులై ఉంటాయి. వాడి స్వభావం వాడి శత్రువై ఉంటుంది. వాటితో పూర్తిగా దూషింపబడి చెడుగుడాడుతూ ఉంటాయి. చెడుగుడాడుతూ ఉంటాయి. కాలము, కర్మ, స్వభావం, ఆ జర, వార్ధక్య లక్షణాలన్నీ వాడిలో ఆ దేహంలో దూరి అందులో నుంచే బయటికొస్తూ వాణ్ణి పూర్తిగా దూషిస్తూ ఉంటే ఎందుకు పనికి రాకుండా డొల్లలాగా వాడి దేహాన్ని తయారు చేస్తుంటే ఆ పాంచాల బలము, పాంచాలం అని ఒకటున్నది మనం చూసుకున్నాం కూడా. పాంచాలం అంటే ఏమి? పంచ ఇంద్రియాలతో ఉన్నదేదున్నదో అది. పంచప్రస్థము అని ఇంకొకటి చెప్తారు. పంచప్రస్థమేమి? ప్రపంచము. పాంచాలమేమో పంచ ఇంద్రియాలుగా, పంచ తన్మాత్రలుగా, పంచ ప్రాణాలుగా ఉన్నదేదున్నదో అది. వాటితో కూడి ఉన్న ప్రపంచము పంచప్రస్థం అని చెప్పారు మన వ్యాసుల వారు. ఇప్పుడు ఆ బలమంతా ఏమైంది? ఆ బలం కూడా క్షయమవుతూ ఉండగా దాన్ని చూసుకుంటూ ఉంటాడు. కానీ ఎంత అపార చింత వాడికి, అసలు అంతులేని చింత. అయ్యయ్యో నా కళ్ళు సరిగా కనిపించట్లేదే, నా పళ్ళు సరిగా పనిచేయట్లేదే, ఇంతకు ముందు రాళ్ళు కూడా నవిలేగాడిని, ఇప్పుడేమో అసలు కారపూస తినడానికి రాకుండా ఉన్నదే అనుకుంటూ ఎంత వాడు దుఃఖించినా కూడా ఏమైనా చేయగలడా మనవాడు? లేదా ఆమా ఏమైనా చేయగలరా? ప్రతీకారం లేదు. వాటి మీద ప్రతీకారం తీర్చుకోగలరా? లేదు. చెయ్యన్నేరక ఎరుంగక ఎట్లా చెయ్యాలో కూడా తెలియక మూసుకొని నోరు. కాలకన్య చేత అపహరించబడ్డ వీర్యము వాడి బలమంతా, లేక ఆమె బలమంతా కాలకన్య జర లోపల నుంచి పీల్చి పిప్పి చేస్తూ ఉంటే ఆ డొల్లల్లాగా తయారవుతున్న దేహాలు చూసుకొని అయినను కూడా కోరికలు తగ్గాయా? ఆహా! కామంబులన్ అప్పటికి కూడా అభిలషించుచు, అప్పటికి కూడా కోరికలు తగ్గక దీనుడై ఏదో కొడుకు పట్ట కారపూస నవ్వులుతుంటే వీడికి ఇంక దుఃఖం. ఏదో కూతురు మిరపకాయ బజ్జీ తింటుంటే వీడికి ఇంక ఏడుపు. ఏదో మనవడు రై అని సైకిల్ మీద తిరుగుతుంటే వీడికి ఇంక కళ్ళలోంచి నీళ్లు. వాళ్ళ మనవరాలు పరిగెత్తుతుంటే నడవడానికి గూడు లేక వీడికి ఏడుపు. ఇంక అట్లా ఇట్లా కాదు. కోరికలేమో తగ్గవు, దేహమేమో సహకరించదు, ఇంక దైన్యత్వం అంతా ఇంత కాదు. ఇంత చేస్తే కూడా వీడి దరిద్రం ఎట్లా ఉంటుంది అంటే విగత ఆత్మగతి. గతి అంటే జ్ఞానం. ఆత్మజ్ఞానం ఉన్నదా? పూర్తిగా విగతము. దాని గురించి ఇప్పటికీ కూడా వాడికి ఆలోచన రాదు. ఇప్పటికీ కూడా రాదు వాడికి ఆలోచన. వాడికి పోయే కాలం వస్తే కూడా ఆత్మాలోచన కలగనే కలగదు. స్నేహం అట్లానే ఉంటుంది. భార్యో, భర్తో, బిడ్డలో, ఇల్లో వాటన్నిటిపైన స్నేహం మాత్రం, ప్రేమ మాత్రం అట్లా. స్నేహం అంటే జిడ్డులాగా అది మాత్రం అట్లానే ఉంటుంది. పుత్రుల మీద దార అంటే భార్యో, భర్తో. దార అంటే యాక్చువల్‌గా సంస్కృతంలో అర్థం భార్య. కానీ భార్య అని ఎక్కడ కనిపించినా సరే భర్త అని కూడా యాడ్ చేస్తాను. పుత్రుడు అనగానే పుత్రిక అని కూడా యాడ్ చేస్తాను. ఎందుకు అంటే ఒకటి చెప్తే మిగిలినవన్నీ యాడ్ చేసుకోవాలి మనము. ఒక్కళ్ళ కోసము, ఒక్క తెగ కోసం, ఒక సెక్షన్, పక్షం, గ్రూప్ కోసం చెప్తున్నది గాదు. ఆత్మ ప్రతాడికుంటుంది. వాడు అనగానే మగవాడైపోలేదక్కడ. పురంజనుడు ఆడవాడు గావచ్చు, మగవాడు గావచ్చు, ఎవడైనా గావచ్చు. ఆ పురంలో చని దూరి ఉన్నవాడు ఎవడైనా సరే పురంజనుడే. ఆ పురాన్ని బెట్టుకుని, దేహాన్ని బెట్టుకుని, దాంతో జీవభావం తెచ్చుకుని, జన్మ పొంది ఉన్నవాడు ఎవడైనా సరే పురంజనుడే. వాడు చూడ్డానికి బయట నుంచి ఆకారము,
స్త్రీ ఆకారం కావచ్చు, పురుషాకారం కావచ్చు. ఆకారం బయట నుంచి ఏమున్నదని గాదు. లోపల ఉన్న పదార్థం గురించి మనం చెప్పుకుంటున్నది. కాబట్టి పుత్రులు, దారలు వాళ్ళని ఉపలాలనము ఇంకా లాలించాలి, ఇంకా లాలించాలి అని. మునిమనమలు పుడితే మునిమనమలకి మనవలు పుడితే గూడా వాళ్ళని గూడా ఎత్తుకొని లాలించాలి. ఇంకా వాళ్ళకేంటో చెయ్యాలి. బంగారం, టింగారం, గొలుసులు, గిలుసులు కొనిపెట్టాలి. వాళ్ళ పేర్ల మీద డబ్బులు డబ్బులియ్యాలి. వాళ్ళకేవో ఆశీర్వచనాలు జేయాలి. వాళ్ళొచ్చి వీళ్ళ కాళ్ళకి నమస్కారాలు జేయాలి. వీళ్ళేంటో జేయాలి. ఈ ఆలోచనలకి అంతము లేదు, తెగేది లేదు. బయటికి, 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 బయటికి వ్యాపించడమే తప్ప లోపల ఆత్మగతిని చూసుకునేందుకు లేదు. ఆ విధంగా అదే తత్పరతతో ఉండివాడు కాలకన్య ఒకవైపు లోపల నుంచి మర్దిస్తుంటే వాడిని జర, ముసలితనము. ఒకవైపు నుంచి గంధర్వులు, కర్మలు, ఒకవైపు నుంచి యవనులు, కాలము ఆక్రమిస్తూ ఉంటే ఆ విధంగా ఆక్రమించబడ్డవాడైవాడు. ఆ రకంగా ఉన్న పురాన్ని, ఆ దేహాన్ని ఒకవైపు జర, ముసలితనము, ఒకవైపు కాలము, ఒకవైపు కర్మలు అన్నీ కబళించి వేస్తూ ఉంటే కూడా దాన్ని వదిలిపెట్టడం వాడికిష్టం లేదు. ఆ బాడీలో పార్ట్స్ సరిగ్గా పని గూడా చెయ్యవు. ఆ బాడీ శిథిలమైపోతూ అందులో బాడీ పార్ట్స్ పని గూడా చేయకపోయినా సరే, దాన్ని ఈడ్చుకుంటూ, ఈడ్చుకుంటూ దాన్ని ఎట్లోకట్లా అందులో నుంచి సారాన్ని పిండుదామనే తప్ప, వదిలిపెడదామన్న ఆలోచన కలగదు. ఆ దేహం వదిలిపెడితే నేనే చచ్చిపోయాననుకుంటాడు వాడు. వ్యామోహం అంత ఉంటుంది. ఆ దేహంతో తాదాత్మ్య భావన చెందివాడు దేహాత్మ భావంతో ఉండి ధృతరాష్ట్రుడై రాష్ట్రము, ఆ దేహము ధృతము అది నేను అని అంత ధాటిగా ఉన్న ఆలోచనతో గుడ్డివాడు, అంధుడై ఆత్మను కానలేకవాడు, ఆ దేహం పడిపోతే నేనే చచ్చిపోయాననుకుంటూ దరిద్రుడు దాన్ని విడవడానికి వాడికి ఇచ్చ లేక, తానెవరో తాను తెలుసుకోక, నాశరహితమైన, అనాది అయిన, సనాతనమైన తత్వము నేను అన్నది తెలుసుకోక నాశంతో కూడి అంతవంతమై ఉన్న ఆ దేహము నశించిపోతూ ఉంటే, అయినా సరే దాన్ని వదిలిపెట్టడం వాడికి ఇష్టం లేక, వాడు ఎంత ప్రయత్నం చేసినా సరే, వదిలిపెట్టవలసిన రోజు రానే వస్తుంది, ఆగడానికి లేదు. పోయే రోజు ప్రతి బాడీకి తప్పకుండా వస్తుంది. ఎందుకు అంటే, అసలు దేహము జన్మించింది అంటే దానికి మృత్యువు ధ్రువం. అందుకని వాడికి ఆ రోజు వీడికి గూడా వచ్చింది. ఇక్కడ కూర్చొని వింటున్న ప్రతి బాడీకొస్తుంది. ఇక్కడ కూర్చొని వింటున్న ప్రతి బాడీకొస్తుంది. పోయే కాలము. పోతే పోయింది ఆ బాడీ. అది మీరు గాదు. ఈలోగా బాడీ ఉన్నంతలోనే మీరెవరో తెలుసుకోండి. ఆ బాడీతో బంధాన్ని నిజమేంటో, కానిదేంటో తెలుసుకుని ఆ మోహంలో నుంచి బయటపడండి. ఆ బంధంలో నుంచి మీరు బతికుండగానే బయటపడలేదంటే, చనిపోయిన తర్వాత బయటపడడం అన్నది లేదు. కుదరదు. అవకాశం ఉండదు. సరే అనగా వింటూ ఉన్నావా ప్రాచీన బర్హి? భయుడు అని ఒకడున్నాడు. చెప్పా గదా! కాలకన్య గురించే చెప్పాను ఇంతవరకు. ఇప్పుడు ఈ కాలకన్యకు ఒక అన్నగారున్నారు భయుడు. ఆయన గురించి చెప్తాను విను. భయనామ అగ్రజుడు. పైగా ఈ భయుడికి ఇంకొక అగ్రజుడు. ఇంక వీళ్ళకొక అన్న ఉన్నాడు. కాలకన్య అన్న జర గురించి చెప్పాను గదా! ఆ జరకొక అన్న భయుడు అంటే మృత్యువు. ఆ భయుడికి అన్న, భయం రాకన్నా ముందు భయం అంటే మృత్యువు. మృత్యువొచ్చే కన్నా ముందు ఇంకోటొస్తుంది. అనంగల ప్రజ్వారుడు అప్పుడు అరుదెంచి పురంబును సకలంబును భయనామునికి ప్రీతిగా దహించె మునుకొని అంతన్. ప్రజ్వారమని ఇంకొకటి ఉన్నది అని చెప్పుకున్నాం గదా! మన భయుడే, మన కాలకన్య భయుడి దగ్గరికి వెళ్లి నన్ను పెళ్లి చేసుకో అంటే, పెళ్లి ఎట్లా చేసుకుంటాను? నువ్వు నా సోదరివిలే గాని, ఇదిగో నాకో సోదరుడున్నాడు. మనం ముగ్గురము సోదర సోదరీమణులం. ఓకే. నువ్వేమో జర, నేనేమో మృత్యువు. వీడేమో ప్రజ్వారుడు. ప్రజ్వారుడు గురించి 2 రకాలుగా చెప్పారు మన వ్యాసుల వారు. ఒకటేమంటే, చనిపోయే కన్నా ముందు ఉండే మరణ వేదన ఏదున్నదో అది. ప్రకృష్టమైన జ్వరము చనిపోయే కన్నా ముందు అంతులేని కష్టము, తాపము అనుభవించవలసి వస్తుంది అని. రెండోది ప్రజ్వారము అంటే తాపత్రయాలని జెప్పారు. వాటి గురించి కూడా చూసుకుందాము.
అప్పుడేం జరిగిందంటే ఈ భయుడికి అగ్రజుడున్నాడు ప్రజ్వారుడు. అప్పుడు ఇంక వస్తాడు. పోయే కాలం వస్తే ఫస్టొచ్చేదేమి మరణయాతన ఒకటొస్తుంది ముందు. ఆ పురంలోకి వచ్చి సకలము ఆ పురాన్ని మొత్తాన్ని గూడా భయుడికి అప్పగిస్తూ ఉన్నాడు తీసుకెళ్ళి. అందుకోసం దహించి వేస్తున్నాడు వీడు ప్రజ్వారం కదా! జ్వరమొస్తుంది. తట్టుకోలేని తాపము దేహంలో పుడుతుందని చెప్తారు. అయితే నాకే పుడుతుందా? ఇంక వీళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా 30స్, 40స్, 50స్, 60స్‌లో ఉన్న వాళ్ళకి ఈ మాట వింటే భయమేమి అనిపించదు గానీ, 60, 70, 80స్, 90స్‌లోకి వచ్చిన వాళ్ళు ఈ మాట విన్నారంటే భయపడి దడుచుకుంటారు, చూసుకుంటారు, తడుముకుంటారు దేహాన్ని. బికాజ్ పోయే కాలం వస్తే నేను గూడా అంత బాధ అనుభవించాలి గదా! అని. అందుకనే చెప్తూ ఉన్నది. ఆ బాధ దేహానికి మీకు గాదు. ఆ దేహమే నేననుకుంటే ఆ బాధ మీది. ఆ దేహమే నేననుకుంటే అది పోతే మీరు పోతారు. సరే ఇంతకీ ఆ దేహాన్ని దహిస్తుంది ఆ ప్రజ్వారము. మరణమొచ్చే కన్నా ముందు మరణకాలంలో మరణమాసాన్నమవుతూ ఉన్నప్పుడు ఆ ప్రజ్వారము భయమొచ్చే కన్నా ముందు దేహాన్ని దహిస్తుంది మునుకొని అంతనింకప్పుడు. అట్లు పురంబు దహ్యమానం బగుచుండ పౌర భృత్య వర్గాది సమన్వితుడు, కౌటుంబికుడు, పుత్రాది సమన్వితుడు, యవన ఉపరుద్ధాలయుడు, కాలకన్యాగ్రస్తుడు అయిన పురంజనుడు ఆ పురమునందు ప్రజ్వార సంస్పృష్టుడై అనుతాపంబునొంది తత్పురపాలనంబునందు సమర్థుడుగాక పురుకృచ్ఛ్ర ఊరువేప అయి అందుండన్ అసక్తుండు అయ్యన్ అంతన్. ఆ విధంగా ఆ పురమంతా దహించుకుని పోతూ ఉంటుంది కాబట్టే దాని పేరు దేహము. శిథిలమైపోతూ ఉంటుంది గాబట్టే దాని పేరు శరీరము. దహించుకుని పోయే లక్షణంతో ఉంటున్నది. కాలిపోయే కట్టె. ఆ దేహము నేను అనుకోని తడిమి చూసుకుంటున్నారు గదా! అది కాలిపోయే కట్టె. కాలిపోతూ ఉంటుందది. ఆ రకంగా దహ్యమానం అవుతూ ఉంటే, ఏదో పౌరులున్నారు, భృత్యులున్నారు, వర్గమంతా ఉన్నారు. వాళ్ళందరూ ఇంక వీడు పోతూ ఉన్నాడనగానే అందరూ వచ్చి చుట్టూ చేరతారు. వాడు కుటుంబీకుడు మరి. కుటుంబం ఉన్నది వాడికి. ఏదో పుత్రులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ గూడా ఉంటారు వాడి బెడ్ చుట్టూ. యవనుల చేత అంటే కాల యవనుల చేత, కాలము చేత ఉపరుద్ధ ఆలయుడు వాడి నవరంధ్రాలు కాలం చేత అడ్డగింపబడుతూ ఉంటే ఇంకా బాడీ ముందుకు వెళ్ళదు. కాలము ఆ బాడీని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తూ ఉంటే, ముందుకంటే ఫిజికల్‌గా గాదు. టైంలో ఇంక దానికి ముందుకు వెళ్ళడానికి లేదు. అక్కడికి ఆగిపోతుంది ఆ దేహం ఆ కాలం రాగానే. కాలకన్యాగ్రస్తుడు ఆల్రెడీ వార్ధక్యం పూర్తిగా పిండేసింది. ఇప్పుడు జ్వరుడు మండిస్తున్నాడు. ఇంక భయుడు మొత్తం మింగేస్తాడు. ఆ రకంగా మన పురంజనుడు ఆ పురంలో ప్రజ్వార సంస్పృష్టుడై ప్రజ్వారుడు ప్రకృష్టమైన జ్వరం వాడిని చుట్టుముట్టి దహించి వేస్తూ ఉంటే, ఆ అనుతాపము దాన్ని బట్టి కలిగిన తాపాన్ని పొందుతూ వాడు ఆ పురాన్నింకా పాలించాలి అని వాడు ప్రయత్నం చేసినా గూడా ఇంకా వాడు చేయలేడు. దాన్నెట్లో ఒకట్లా నిలబెడదాం ఆ బాడీనని వాడు అనుకున్నా గూడా కుదరదు. ఉరుకృచ్ఛ్ర ఉరువేపద్దుహు అని పిలుస్తారు. వేపద్దుహు అంటే వణుకులు రావడం. ఉరువేపద్దుహు అంటే బాగా శరీరం వణికిపోతూ ఉంటుంది. పెద్ద పెద్ద చెమటలు కారుతూ ఉంటాయి. మీరు ఆ మరణ సమయంలో ఆ శరీరంలో కలిగే చెమటల్ని ఎప్పుడైనా చూస్తే ఆశ్చర్యపోతారు. చాలా పెద్ద పెద్ద చెమటలు, బిందువులు బయటికొస్తూ ఉంటాయి. లోపల కలుగుతున్న తాపానికి మామూలు చెమటలు గాదు. పురుకృచ్ఛ్రము ఇంకా కృచ్ఛ్రము అంటే ఆపద, కష్టము. పురు అంటే చాలా పెద్ద, చాలా గొప్ప తాపం అది లోపల నుంచి తపింప చేస్తూ ఉంటే ఒళ్ళంతా వణికిపోతూ ఉంటే, ఇంకా అటువంటి పురంలో ఎలగొట్టేస్తూ ఉంటే, జుట్టు పట్టుకుని బయటికి ఈడుస్తూ ఉంటే, చూరు పట్టుకుని వేలాడదామని వాడు ఎంత ప్రయత్నం చేసినా అశక్తుడై, వాడింకా ఆ పురాన్ని పట్టుకుని వేలాడలేక వదిలిపెట్టవలసొస్తుంది. ఈడిచేస్తుంది కాలం వాడిని అందులో నుంచి బయటికి. ఆ కాలం వచ్చిందంటే, వాడి కర్మ అకాలంగా ఆ దేహంలో నుంచి వాడు అందులోనే ఇరుక్కొని కూర్చుందాం అనుకుంటే గూడా బయటికి ఈడ్చేస్తుందది. దవసిఖియుత తరుకోటర నివసిత పన్నగము పగిది నిజపురి వెడలన్ తివురుచు
అతడు శిథిల అవయవుడును గంధర్వగణ విహిత శౌర్యుడు అయి ఉంటాడు. దవము అంటే దావానలము. కారడవిని కాల్చేసే కారు చిచ్చేదున్నదో అది. అటువంటి శిఖి దావాగ్ని యుతమై ఏదో ఒక చెట్టున్నదనుకోండి. తరువు అంటే చెట్టు. ఆ చెట్టు యొక్క కోటరము అంటే తొర్ర ఉన్నదనుకోండి. ఒక పెద్ద చెట్టున్నది. శాఖోపశాఖలుగా విస్తరించింది. ఇన్నాళ్ళు పువ్వులతో, కాయలతో, ఆకులతో, వాటితో వీటితో ఉన్నది. రూట్స్ కూడా బలంగా పాతుకుని ఉన్నది. అంతా బానే ఉంది పాపము. కానీ దాంట్లో మధ్యలో ఒక తొర్ర ఉన్నది. ఆ తొర్రలో ఆ తరుకోటరంలో ఇప్పుడు ఒక దవసిఖి ఉన్నదనుకోండి. అగ్ని జ్వాల పుట్టిందనుకోండి. ఆ చెట్టు తొర్రలో ఒక అగ్ని జ్వాల రగులుతూ ఉన్నదనుకోండి. అది పెద్దదవుతున్నదనుకోండి. ఉద్ధతితో ఉన్నదనుకోండి. అప్పుడేం జరుగుతుంది? ఆ చెట్టు తొర్రలో ఒక పామున్నదనుకోండి. కొంచెం కొంచెం అంటే అది ఎట్లో ఒకట్ల తట్టుకుంటుందేమో. ఆ చెట్టు తొర్రలోనే నివాసం ఉంటూ ఉన్న పాము, ఆ చెట్టు తొర్రలోనే ఒక పెద్ద అగ్నిజ్వాల పుట్టి అది మొత్తం చెట్టుని కాల్చేస్తూ ఉంటే, ఇంకా పామేం చేస్తుంది? పారిపోతుంది. ఆ చెట్టు వదిలిపెట్టి కదా! అట్లానే ఈ చెట్టులాగా ఇంతవరకు పెంచుకుంటూ వస్తున్న దేహం ఏదున్నదో అందులోనే ప్రాణమన్న పాము. అందుకనే మనం ఏం చెప్పుకున్నాము? 5 తలల పాము ఒకటున్నది ప్రజ్జాగరుడని చెప్పుకున్నాం గదా! ఆ ప్రజ్జాగరము పాపము ఈ చెట్టులోనే ఉంటుంది. ఆ చెట్టుని సంరక్షిస్తూ ఉంటుంది. కానీ ఏమైందిప్పుడు? ఆ చెట్టులో ఈ ప్రజ్వారము జ్వలిస్తూ ఉండేసరికి ఆ ప్రజ్జాగరము కారిపోతుంది ప్రాణం. ఉండలేదింక నిలబడి. ఆ విధంగా పగిదిన్ నిజపురి వెడలన్ తివురుచు ఆ దేహం వదిలి పారిపోవాలని తివురుచు అంటే కోరుకుంటూ వాడు శిథిలమైపోతూ ఉన్న శరీరంలోని శిథిలమవుతూ ఉన్న అవయవాలతో ఉండడం గూడా కుదరదు. వాడు వెళ్ళిపోతూ ఇష్టం ఉన్నా లేకపోయినా గూడా గంధర్వ గణ విహత శౌర్యుడు. ఆ గంధర్వ గణాలు ఏవైతే వాసనలున్నాయో కర్మ వాసనలు, ఆ మొత్తం గణమంతా వాడిని ఇంకా కర్మలయిపోయాయి. ప్రారబ్ధ కర్మలు. ఆ దేహంతో చేసే కాలిపోతున్న దేహం అది. దహించుకుని పోతూ ఉన్నది. ఇంకా ఆ దేహంతో చేసే కర్మలు లేవు. కాలమొచ్చిందింకా. దానికి ఫుల్ స్టాప్. కాబట్టి ఇంక దాంతో వాడేమైనా చేద్దామంటే గూడా కర్మలు చేద్దామని వాడికి ఇంట్రెస్ట్ ఉంటే గూడా, చివరగా వాడి భార్యతోటో, భర్తతోటో, వాడి బిడ్డలతోటో ఇంకెవరితోటైనా మాట్లాడదామంటే గూడా, వాళ్ళని ఇంకొకసారి కళ్ళతో చూద్దామంటే గూడా, వాళ్ళని ఒక్కసారి చేతులతో లాలిద్దాము, ఒక్కసారి ఇంకేంటో చేద్దాం, ఇంకేదైనా సరే నో. అవన్నీ ఆపేస్తాయి. అయిపోయింది కర్మ. చేసేందుకు ఇంకేమీ లేదని, ఆ రకంగా వాడయి చాలా గురగురమను శబ్దము అడరంగా మనమున చింతా నిమగ్నుడగుచు కొడుకులన్, కోడండ్రన్, కూతురన్, అల్లురన్, మనవలన్, ఆప్తులన్, అనుచారాళిన్ అనయంబు అల్పమాత్ర అవశిష్టంబైన గృహ కోశ నివహ పరిచ్ఛదముల మసలు అహంకార మమకారములను చేసి మతిహీనుడగుచు నెమ్మనములోన కడకన్ తలచుచు విప్రయోగమున తాను కటకట ఇట్లు పరలోక గతుడనైనా ఇటు భార్య పాపము అనాథైపోతుందే ఈ కుమారవర్లను ఏ రీతి ప్రోచునో గదా అని అరసివాడు ఏఢో అనుకుంటూ ఉంటాడు వాడు పోయే కాలం వస్తే కూడా గురుగురా శబ్దాలు వస్తుంటాయి ఇంకా గొంతులో నుంచి ఏదో మాట్లాడదాము ఆ బ్యాంకులో రూ. 2 ఉన్నాయి ఈ సందులో రూ. 3 ఉన్నాయి ఆ బొంతలో ఏంటో ఉన్నాయని వాడేంటో చెప్పాలని వాడు ఏముంటుందో లేకపోతే నువ్వంటే నాకిష్టం, నేనంటే నీకిష్టం. నన్ను మర్చిపోవద్దు, నాకు శ్రాద్ధాలు బెట్టు, పిండాలు బెట్టు. లేదా ఏదో మీ తమ్ముడితోటి మాట్లాడడం మానుకోకు. లేదా వాడి మీద కోపం ఏముంటాయో మరి ఏముంటాయో తెలియదు. ఇవన్నీ నేను చెప్పిన డైలాగ్స్ అన్నీ అక్కడక్కడ సినిమాల్లో జూసినవే. నిజంగా పోతూ ఉన్న వాళ్ళు ఏం చెప్తూ ఉంటారో నాకు తెలీదు. చాలా మంది పోతూ ఉంటే వాళ్ళ వెంట ఉండి నేను విన్నది లేదు, నాకు తెలిసింది లేదు. కానీ ఇంతకీ గరగర శబ్దాలన్నీ వస్తూ ఉంటే సౌండ్‌లు ఇంత గురగుర శబ్దాలే. మాటలేమి లేవు. ఆ రకంగా అడరంగా వస్తూ ఉంటే మనసులో పాపం వాడికి చింత ఏంటో చెప్పాలని. ఆ రకంగా నిమగ్నం అవుతూ వాడు
చుట్టూ ఉంటారు. కొడుకులుంటారు, కోడళ్ళుంటారు, కూతుళ్ళుంటారు, అల్లుళ్ళుంటారు, మనవలుంటారు, మనవళ్ళుంటారు, కానబోయే వాళ్ళంటారు. ఆప్తులందరూ, అనుచరులు, మాత్రందరూ, అన్నయ్యం వాళ్ళందరూ. అల్పమాత్రంగా అవశిష్టంగా మిగిలింది వాడిలో ఇంకా అహంకారం, మమకారం ఇంకా ఉన్నది. పోయే కాలం ఇంక సెకండ్స్‌లో ఉన్నది. సెకండ్స్‌లో ఇంక పోయేటట్టున్నాడంటే గూడా, అప్పటికి గూడా చుట్టూ ఉంటారు అల్లుళ్ళు, కోడళ్ళు. ఇంకిప్పుడైతే డాక్టర్లు, నర్సులు. అయినా సరే, ఆ అహంకారం, ఆ మమకారం కొంచెం కొంచెం ఇంకా అప్పటికి గూడా తగులుకునేవి ఉంటాయి. అవశిష్టమైనా సరే ఉంటాయి. అల్పమాత్రంగానైనా సరే. ఇంకా ఈ అహంకార మమకారాల వల్ల గృహము, కోశము, ఆ నివహము, ఆ సమూహమంతా పెట్టుకొని పరిచ్చదాలు వాటి వీటితో అక్కడక్కడ మసలుతూ ఉంటుంది. వాడి ప్రాణం ఇంకా కొట్టుకలాడుతుంటుంది. వాడి ప్రాణం ఇంకా కొట్టుకలాడుతుంటుంది. ఇంకా ఆ కలుగులో నుంచి, ఆ చెట్టు తొర్రలో నుంచి కాలిపోతున్న చెట్టులో నుంచి బయటికి ప్రాణము పోవాలి అంటే వాడికి ఇంకా కోరికలు ఉన్నాయి అహంకారాలు, మహంకారాలు. వదిలిపెట్టబుద్ధి గాదు. అయినా సరే ఈడ్చుకుంటూ ఎళ్ళిపోవడమే వాడిని. మతిహీనుడగుచూ ఇంక వాడికి స్పృహ గూడా తప్పుతూ ఉంటే, అయినా సరే మనసులో చివరికి వాడికొచ్చే ఆలోచనలేమి, కడకన్ వాడు ఇంకేం తలుస్తూ ఉంటాడు, విప్రయోగమునన్ అయ్యయ్యో! నేను పోతున్నానే, అయ్యయ్యో! నేను పోవాల్సొస్తుందే, అయ్యయ్యో! పోతున్నానే, ఇట్లు నేను పరలోక గతుడినైతే నేనెళ్ళిపోతే, నా భార్య పాపం అనాథైపోతుందే, నా భర్త పాపం అనాథైపోతాడే, అయ్యో! నా పిల్లల్ని మళ్ళీ నా భార్యో, భర్తో ఎట్లా జూసుకుంటారో, ఏ రీతిగా ప్రోస్తారో, అయ్యయ్యో! అరసి చూసుకునే వాళ్ళెవరో, నేనున్నాను గాబట్టి ఇన్నాళ్ళు చూసుకున్నాను. నేను బోతే ఇంక వీళ్ళని జూసుకునేవాడు. అప్పటికి గూడా వీడి అందానికి ఇదే, అప్పటికి గూడా వీడి అందానికి ఇదే, అప్పటికి గూడా వాడి అందానికి వాడి గురించి అరసి చూసుకునేది లేదు. నేనెవరన్న ఆలోచన అప్పటికి గూడా వాడికి ఒక్క క్షణం గూడా కలగదు. ఈ ఆలోచన, నేను అన్న ఆలోచన, ఆత్మ గురించిన ఆలోచన ముందు నుంచి సాధనలాగా ఉంటే, పోయే సమయంలో ఆ ఆలోచనతో ఉండి అట్లానే పోతే మళ్ళీ జన్మలుండవు గానీ, అసల ఆ ఆలోచన స్థిరంగా నిలబడే ఉండదు. ఎంతసేపు ఇవే విషయాల మీదే తగులుకుని ఉన్నది అంటే, పోయే సమయంలో కొత్తగా అంతవరకు లేనిది ఆత్మాలోచన ఎట్లా కలుగుతుంది? అప్పుడప్పుడు కలిగే ఆత్మాలోచన గాదు. అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా, పల్చగా కలిగే ఆత్మాలోచన గాదు. అట్లాంటివి కొంచెం అంతంత మాత్రంగా ఉండి, కానీ భార్యో, భర్తో, బిడ్డలో, ఇల్లో, డబ్బులో, డుబ్బులో వాటి మీద బాగా బలంగా ఉన్నదనుకోండి ఆలోచన. అప్పుడు పోయే టైంలో ఏ ఆలోచన పైకొస్తుంది? భార్యో, భర్తో, బిడ్డలో, ఇల్లో, పిల్లికూనో ఏదో ఉద్యోగాలో, సద్యోగాలో, డబ్బులో, డుబ్బులో, దారిన బోయే దరిద్రాలో వీటి గురించి గట్టిగా ఉండి ఆలోచన ప్రతిరోజు, ప్రతిరోజు 30, 40, 50, 60, 70, 80, 90 ఏళ్ల వరకు గూడా ప్రతిరోజు వీటి గురించి ఎక్కువగా ఉండి, ఎక్కువ సమయం వీటి గురించే స్పెండ్ చేస్తూ, ఎక్కువగా వీటి గురించే ఆలోచన చేస్తూ, అంతంత మాత్రంగా అల్పంగా అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి టైమ్ పాస్‌కి ఆత్మాలోచన చేస్తే, పోయే కాలంలో ఏది పైకొస్తుంది? ఏ ఆలోచన పైకొస్తుంది? ఏది బలంగా బతుకంతా వాళ్ళలో పట్టుకునున్నదో అదే పైకొచ్చుంటుంది. అదే పైకొస్తే వాడేమవుతాడు? ఆత్మాలోచన లేకుండా పోయాడు గాబట్టి, ఆత్మాలోచన లేకుండానే మళ్ళీ పుడతాడు. వాడొకవేళ బలంగా ఆత్మాలోచనతోటే ఉండి, అనాత్మలతో తగులుకుని ఉన్నా గూడా, అవి బలహీనంగా ఉన్నాయి అంటే, పోయే సమయంలో గూడా వాడికి బలంగా వాడి ఆలోచనే ఉంటుంది గాబట్టి, వాడు ఆత్మస్థితిలోనే ఉంటాడు. వాడు వాడిని కొత్తగా పొందవలసిన అవసరం లేదు. కానీ వాడిని వాడు మర్చిపోకుండా కనీసం ఉండడం అత్యవసరము. మరియు ఈ రకంగా ఆలోచన చేస్తూ ఉంటాడు వాడు. పడతి నేను మును భుజింపగ భుజింపదు. నేను నిద్రపోవక మరి నిద్రపోదు. నేను నీళ్ళాడక నీళ్ళాడనొల్లదు. పదరియే కోపింప భయమునొందు. భర్జించినను మారు పలకక వాయోడు. బుద్ధిహీనుడనైన బుద్ధి చెప్పు. లలిమీరన్ ఇట్టి కళత్రంబుతో నేను కడగి దేహాంతరగతుడనైనా అనయమునను తాను పుత్రినియగుటంజేసి ఆత్మశోచినియగుచు గృహస్థ ధర్మము ఆచరించుచుండునో అనుగమనము చేయునో అని మనమున చింతను పొంది. నా భార్య అండి
నేనన్నం తినకుండా ఆమె తినను గూడా తినదండి. నా కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది. నేను నిద్రపోయితే ఆమె ఇంకప్పుడు నాతో పాటు పడుకుంటుంది. నాకన్నా ముందు పడుకోవడం అన్నీ గూడా చేయదండి. నేను స్నానం చేశాకే ఆమె స్నానం చేస్తుంది. నాకేమైనా కోపమొచ్చిందనుకోండి ఎప్పుడైనా పగరి, తొందరపడి నేనేదైనా కోపంలో ఒక మాట అంటే ఆమె భయపడుతూ ఉంటుందండి. నేను భర్జిస్తే, నేను వేలు చూపించి, కళ్ళు పెద్దవి చేసి భయపెడితే ఆమె ఇంక మారు మాట్లాడకుండా వాయోడు నోరు వాయి మూసుకుని గోడకంటుకుని నల్లిలాగా నిలబడుతుందండి పాపము. నాకు బుద్ధి లేకుండా ఎప్పుడైనా ఉంటే నాకు బుద్ధి చెప్తూ ఉంటుంది అని ఏంటో సినిమా పాటలు గూడా రాస్తారు. ఏంటో సినిమా పాటలు గూడా రాస్తూ ఉంటారు. ఈ రకంగా 'లలిమీరన్ ఇట్టి కళత్రంబుతో' ఈ రకంగా నా కళత్రము, కళత్రం అన్న మాటకి 2 అర్థాలున్నాయి. భార్య అని, భర్త అని. ఆ రకంగా ఉన్న నా కళత్రంతో నేను ఇన్నాళ్ళు కూడి ఉన్నాను. ఇప్పుడు నేను దేహం వదిలిపెట్టి పోయాను అంటే, అనయంబు మళ్ళా ఆమెకు బిడ్డలున్నారు, మాకు పిల్లలున్నారు. లేదా నేను వెళ్ళిపోయానంటే ఆయన ఏం చేస్తాడో నా భర్త, ఆయనకసలేమీ తెలీదండి. ఒక్కడికి వంట చేసుకోవడం గూడా రాదు. టీ పెట్టుకోవడం గూడా రాదు. నేనేదైనా చెప్తేనే పాపం గాని లేతే ఏది తెలీదండి. చాలా అమాయకుడండి. నేనిప్పుడు లేకపోయేసరికి నేను చచ్చిపోయానంటే పాపం చూసుకునేదెవరు? పైగా పిల్లల్నెట్లా చూసుకుంటాడండి ఆయనకేమీ తెలీదు. అనుకుంటూ ఆత్మశోచనీయగుతూ ఆత్మలో ఇదే శోకము. ఆత్మ గురించిన ఆలోచన ఏమీ లేదు. అనాత్మల గురించే ఆత్మలో ఆలోచన. గృహస్థ ధర్మమాచరిస్తూ ఉంటుందో, ఆమె ఏడుస్తూ నా కోసము లేతే ఆయన నా గురించే దిగులు పెట్టుకొని గృహస్థ ధర్మాల్ని ఆచరిస్తాడో లేడో, లేదా నేను చచ్చిపోయానని నాతో పాటే చనిపోతాడో ఏమో గుండె పగిలి అని మనసులో చింత పొందుతూనే ఉంటాడు. ఎవ్వడు అట్లా జేయడు. ఎంతోమంది ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను. చనిపోతూ ఉన్న సమయంలో వాళ్ళేమి మాట్లాడతారో నాకు తెలియకపోయినా గూడా బతికున్నంత వరకు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే నేను చాలా విన్నాను. కానీ ఏమైంది, మా ఆయనకేమీ తెలీదండి. మా ఆయన పాపం అమాయకుడండి. పాపం మా ఆయనకి నేను తప్ప ఎవరు లేరండి అని చెప్తూ ఉన్నవాళ్ళు, నేను పోతే మా ఆయనకెట్లా అండి అంటూ ఉన్నవాళ్ళు, వాళ్ళు పోగా వాళ్ళ భర్తలు బానే గుండ్రాళ్ళలాగా ఇంకా 10, 12 ఏళ్లుగా, 20 ఏళ్లుగా బతికున్న వాళ్ళని చూస్తూనే ఉన్నాను. పాపమండి నా భార్య అమాయకురాలండి. ఆమెకేమీ తెలీదండి. అంతా నేనే జూసుకునేవాడినండి. నేను పోతే నా భార్య ఏమైతుందండి? నా బిడ్డల్ని ఎట్లా జూసుకుంటుందండి? అని పెద్ద పెద్ద మాటలన్నీ, మోహపు మాటలన్నీ మాట్లాడిన వాళ్ళందరిని విన్నాను. వాళ్ళు బోయారు. వాళ్ళ భార్య బిడ్డలు బానే ఉన్నారు. ఊరికినే మాటలు. అక్కర్లేని మోహపూరితమైన అనర్థపు, వ్యర్థపు మాటలివన్నీ ఆలోచనలు. ఎవరి కాలమొస్తే వాళ్ళు పోతారు. నేనున్నాను గాబట్టి వాళ్ళున్నారు. నేను చూసాను గాబట్టి వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. నేను పట్టించుకోకపోతే వాళ్ళు చచ్చిపోతారు. నేను లేకపోతే వాళ్ళు ఉండనే ఉండరు, చచ్చిపోతారు అని ఇటువంటివన్నీ మోహపూరితమైన ఆలోచనలు, అహంకారపూరితమైన మమకారంతో నిండి ఉన్న ఆలోచనలే తప్ప, ఎవ్వడు పక్కన వాడి వల్ల లేరు, వాడి వల్ల పోరు. ఏ బాడీకి ఆ బాడీకి దాని సొంత టైమ్ లైన్స్ ఉంటాయి. ఈ బాడీ ఆ పక్కన వాడి బాడీ వల్ల నిలబడి లేదు. ఆ పక్కన వాడి బాడీ వల్ల రాలేదు. ఆ పక్కన వాడి బాడీ వల్ల ఇది ఉండడం, పోవడం చెయ్యదు. ఈ బాడీకి ఆ కాలమొస్తే పుట్టుకొనొస్తుంది. ఈ బాడీకి ఆ కాలమొస్తే నడుస్తుంటుంది. ఈ బాడీకి ఆ కాలమొస్తే పోతుంది. పక్కన బాడీస్‌తో బంధాలు బెట్టుకొని మోహాలతో, అజ్ఞానంతో ఇట్లాంటి వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటే వింటూనే ఉంటాను. అవి నిజంగావు. అనర్థాలవన్నీ. తన పుత్రులు, తన పౌత్రులు అనయము తా చనిన ఎడ నిరాశ్రయులగుచున్ వననిధి మధ్యమున అవిసిన కమలంబోలే ఎట్లు జీవిస్తారో అని వీడనుకోవాల్సిందే తప్ప వాళ్ళు బానే ఉంటారు. వాళ్ళకర్థమైనట్టు, ఎవరి ప్రారబ్ధం నడిపించినట్టు, ఎవరి కాలం ఎట్లా నడిపించినట్టు వాళ్ళట్లా నడుస్తూ వెళ్తారు. ఎవరిది వాళ్ళకుంటుంది సెపరేట్ టైమ్ లైన్స్. నా పుత్రులు, నా పౌత్రులు వాళ్ళందరూ గూడా నా మీద ఆధారపడి ఉన్నారే! వాళ్ళు నేను చనిన ఎడ నేను పోయిన తర్వాత నిరాశ్రయులైపోతారే! వననిధి మధ్యమున సముద్రం మధ్యలో అవిసిన, విరిగిపోయిన నావలాగా వాళ్ళు గూడా
బ్రతికే ఉంటారో, సంసార సాగరంలో బుడుంగున మునిగిపోతారో అని అనుకుంటూ ఉంటారు గానీ, అట్లేమీ జరగదు. ఒకవేళ అప్పుడే పుట్టిన పసికందు, వాళ్ళ అమ్మా, నాన్న ఇద్దరు యాక్సిడెంట్ అయిపోయారనుకోండి. ఏదో కార్‌లో డ్రైవ్ చేస్తూ ఉన్నారు. ఆ పసి పిల్ల లేతే పిల్లవాడు 2, 3 రోజులనుకోండి పోనీ అప్పుడే పుట్టాడనుకోండి. హాస్పిటల్ నుంచి బయటకొస్తూ ఉన్నారు. యాక్సిడెంట్ అయిందనుకోండి. అమ్మా, నాన్న ఇద్దరు చచ్చిపోయారనుకోండి. ఆ పిల్లవాడికో, పిల్లకో రాసి పెట్టి ఉంటే వాడు గుండ్రాయిలాగా అట్లనే ఉంటాడు. వాడికొకవేళ 100 ఏళ్ల ఆయుష్ ఉన్నదనుకోండి. 80 ఏళ్ళు, 90 ఏళ్ళున్నాయనుకోండి. 60, 30, 40 ఏళ్ళున్నాయి. వాడికెంతుందో అంతవరకు వాడుంటాడు. ఏదో ఒక మార్గం ఉంటుంది. తప్పనిసరిగా. నేనుంటేనే వాడుంటాడు. లేతే వాడుండడు అన్నది పిచ్చి ఆలోచన. పిచ్చి ఆలోచన. పనికి మాలిన ఆలోచన. అని విధమున కృపణుని అనుగున ఘన దుఃఖ విహ్వల అనర్హుడయ్యును దుఃఖించు పురంజనుడు అనయము కొనిపోవ నిశ్చితాత్ముడగుచున్ చనుదెంచెను భయనాముండను వాడు అప్పుడు పురంజన ఆఖ్యుడు పెలుచన్ వినుతాత్మ పశువు భంగిని మనము కలగన్ యవన నియమానుండయ్యన్ పోయే కాలం వస్తే ఆగుతారేంటి ఎవరైనా సరే. ఈ విధంగా వాడు కృపణుడై దయనీయంగా దిక్కుమాలిన వాళ్ళలాగా లాగా అనవలసొస్తుంది. దయనీయంగా దిక్కుమాలిన వాడు లాగా అనుగుణ. ఘన దుఃఖ విహ్వల అనర్హుడు. దిక్కుమాలిన వాడిలాగా ఘనమైన దుఃఖంతో విహ్వలుడై ఉండడానికి అర్హుడు కాడు వాడు. అయ్యును దుఃఖిస్తాడు దరిద్రుడు. ఎందుకు అంటే వాడు అదే అనుకుంటాడు కాబట్టి. ఆ పురంజనుడు ఆ విధంగా దుఃఖించవలసిన పని లేనివాడు దుఃఖిస్తూ ఉంటాడు. వీడి గురించే రెండో అధ్యాయంలో భగవద్గీతలో అశోచ్యాన్ అన్వశోచహత్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూన్శ్చ నా అనుశోచంతి పండితాః ఫో అని చెప్పారాయన. పెద్ద ప్రజ్ఞావాదాలన్నీ చేస్తావా? పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడతావా? నా భార్య అండి, నా భర్త అండి, పాపండి, నేను లేపోతానండి, నేను ఉంటేనండి. ఏడిసవ్ గతాసూన్ అగతాసూన్శ్చ అసువులు గతమైపోవచ్చు, అసువులు ఉండొచ్చు. ప్రాణం ఉన్నా పోయినా సరే. శోకింపవలసిన వాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. దేనికోసం శోకిస్తూ ఉన్నావు? పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నావా? పండితులు ఇది మోహమని చెప్తారు. దాన్ని పెట్టుకుని తెలివి కలిగిన వాళ్ళు జ్ఞానులు, పండితులన్న వాళ్ళు నా అనుశోచంతి అని అంత క్లియర్‌గా చెప్తే గూడా, అవి చదివేది లేదు, చదివితే అర్థమయ్యేది లేదు, అర్థమైనా గూడా జ్ఞాపకం ఉండేది లేదు, జ్ఞాపకం ఉన్నా గూడా ఆచరించేది లేదు, పరమార్థాన్ని పట్టుకునేది లేదు. పరమ వ్యర్థమైన విషయాల్ని పట్టుకొని దుఃఖిస్తూ, ఆ పురాల్లో ఒక పురాణంలో నుంచి ఈడిచేస్తే ఇంకొక పురంలోకి వెళ్లి దూరడమే గదా! ఆ సమయంలో అనయము కొనిపోవని నిశ్చితాత్ముడై ఇంక వీడిని ఈడ్చుకొని ఎళ్ళిపోదామని నిర్ణయించుకుని సనుతించుతాడు. వస్తాడు మన భయనాముడు అన్న మృత్యువు అప్పుడు కాలుడు అన్న మానమే లేదు. ఈ పురంజనుడు అన్న పేరు పెట్టుకొని వీడోడున్నాడు గదా! పెలుచన్ వాడిని బాగా పశువులాగా పాశము వాడి పాశమే. వాడు ఆ పాశం ఆ బంధంలో నుంచి బయటపడే ఉద్దేశం లేదు గదా వాడికి. వాడున్నంత కాలం అజ్ఞానంతోటి ఉన్నాడు. పోయే సమయంలో గూడా అజ్ఞానంతోటే ఉన్నాడు. ఇంక అటువంటి వాడు పశువే. వాడిని మనిషి అని ఎట్లా పిలుస్తారు? ఆ పశువులాగానే బాగా చక్కగా వాడిని ఈడ్చుకుని పోతూ ఉంటారు. ఈ యవన నియమానుడై వాడు. యవనులు అంటే కాలుడి యొక్క భటులని చెప్తారు. మృత్యువు యొక్క భటులు, యమభటులు. వాళ్ళు వాడిని ఈడ్చుకుని పోతూ ఉంటే, మనము కలగని వాడికి మనసులో ఎంత కష్టమని నువ్వు కష్టం అనుకో, నువ్వు ఇష్టం అనుకో, నువ్వు ఏమని అనుకో. ఆ దేహము నేను అనుకున్నావంటే దేహంలోంచి ఇడిచేస్తాం. దేహము నేను కాదు అనుకున్నావనుకో, ఇంక నిన్ను తాకేందుకేమీ లేదు. తెలుస్తున్నదా? ఆ దేహము నేను అనుకున్నావనుకో, ఆ కాలమొస్తే దేహంలో నుంచి నిన్ను ఈడ్చేస్తారు. నీకిష్టం ఉన్నా, కష్టం ఉన్నా. ఆ దేహము నేను కాదని అనుకున్నావనుకో, నువ్వు సర్వవ్యాపకమై ఉంటావు. దేహం ఉంటే ఉన్నది, ఊడితే ఊడింది నువ్వుంటావు ఎప్పటికి. తెలుస్తున్నదా? అది కాలాన్ని దాటే పద్ధతి. మృత్యువుని దాటే పద్ధతి. అమృతత్వాన్ని
అమరత్వాన్ని తెచ్చుకునే పద్ధతి. అనుచర వర్గము భృశ ఆతురులు దుఃఖితులునై వెనుచనుచుండ ఉపరుద్ధంబగు భుజంగమందు అప్పురంబునెప్పుడు వాసనో అప్పుడు ఆ పురంబు పురంజనున్ బాసి విస్తీర్ణంబై ప్రకృతిని పొందాన్. తన అనుచర వర్గము వెంటే వస్తూ ఉంటారు మరి. భృశ ఆతురులు భార్యో భర్తో బిడ్డలో మనవలో మనవరాళ్ళో తెలిసిన వాళ్ళో బంధువులో డాక్టర్లో నర్సులో ఎవరో ఒకళ్ళు పాపం చాలా దుఃఖిస్తారు, వెంటే వస్తారు. కానీ ఉపరుద్ధంబగు భుజంగమం ఆ పురమును ఎప్పుడు వాసనో ఆ ప్రాణాన్ని ఈ కాలము ఎప్పుడు అడ్డగించి ఆపేసిందో, ప్రాణాన్ని ఆపేసేసరికి ఆ పాము ఆ కాల సర్పము ఆ ప్రాణాలుగా కదులుతూ ఉన్నదేదున్నదో అది ఎప్పుడైతే ఆ పురాన్ని వాసనో వదిలిపెట్టేసిందో అప్పుడే ఆ పురంలో ఉన్న పురంజనుడు దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇంక అనుమానం లేదు. దాంతో ఆ పురము ప్రాణం పోయింది అంటే ఆత్మ లేదు కాబట్టి ప్రాణమే ఆత్మకి ధ్వజము, జెండా ఉన్నది అని గుర్తు. ప్రాణం పోయిందంటే ఆత్మ దాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయిందని అర్థం. దాంతో ఏమైంది? ఆ పురము శిథిలమైపోతుంది, శీర్ణమైపోతుంది. అందుకే దాని పేరు శరీరం. దహించుకుని పోతుంది కాబట్టి దేహము, శీర్ణమైపోతుంది కాబట్టి శరీరము. అది ప్రకృతిని పొందుతుంది. అది పాంచభౌతికమైన విషయము పంచభూతాల్లో కలిసిపోతుంది. బలవంతుడైన యవనుని చేత బలాత్కారంగా వికృష్యమానుడైన పురంజనుడు తమప్పిహితుడై పూర్వ సుహృత్తగు సఖుని ఈశ్వరుని ఎరుగకుండెనో అంతన్. పరలోకగతుడైన పురంజనున్ గదిసి పూర్వంబున అదయుడైన అతని చేత హింసింపబడిన యజ్ఞ పశువులు క్రోధ ఉద్రేకమునన్ కుఠారంబులన్ అతనిని నరికెను. అది ఇంతకి వాడి తర్వాత ఏం జరిగింది? జరగవలసింది ఒకటి జరగలేదు కాబట్టి అక్కర్లేంది, వాడికి ఇంట్రెస్ట్ లేనిది, వాడు వద్దు అనుకున్నది ఒకటి జరుగుతుంది. జరగవలసింది ఏమి? ఈ విధంగా వాణ్ణి బలవంతంగా బలవంతుడైన యవనుడు ఈడ్చుకుని పోతూ ఉంటే బలాత్కారంగా, ఆ విధంగా వికృష్యమాణంపై పోతూ ఉంటే, లాగబడిపోతూ ఉంటే, లాక్కుని పోతూ ఉంటే అప్పుడైనా సరే మన పురంజనుడు వాణ్ణి వాడు జ్ఞాపకం చేసుకున్నాడా? లేదు. తమప్పిహితుడై ఉంటాడు. వాడు చీకట్లతో కప్పబడి ఉండి పూర్వ సుహృత్ పూర్వ సఖుడున్నాడు. మన పురంజనుడు ఆ పురంలోకి వెళ్తూ ఉన్న సమయంలో అక్కడే మన వ్యాసుల వారు ఈ పురంజనుడికి ఒక సఖుడున్నాడు, అవిజ్ఞాత నాముడు అవిజ్ఞాత చేష్టుడు అని చెప్పారు. ఆ సఖుణ్ణి ఈశ్వరుణ్ణి తెలుసుకున్నాడా తనెవరో? లేదు కదా. ఒకవేళ ఇది అప్పటికైనా సరే దేహం వదిలిపెట్టి పోతూ ఉన్న సమయంలో ఒకవేళ వాడికి జ్ఞాపకం వచ్చినా సరే అయిపోయేది విషయం. కానీ కాదు. ఏమైపోయేది వాడి విషయము? మళ్ళీ జన్మల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉండేది కాదు. వాడి స్థితిలో వాడు ఉండేవాడు. దేహంలో నుంచి బయటపడుతూ ఉన్న సమయంలో జ్ఞాపకం రాలేదు. దేహంలోనే ఉన్నంత వరకు జ్ఞాపకం రాలేదు. దేహం వదిలిపెట్టి పోతున్నప్పుడు కూడా గుర్తుకు రాకపోయేసరికి అపూర్వ సఖుడు వాడెవడో ఆత్మస్వరూపం అది వాడి జ్ఞాపకం రాకపోయేసరికి పరలోకగతుడైన పురంజనుడు పరలోకానికి వెళ్ళేసరికి అక్కడ గదిసి వాడి దగ్గరికి వచ్చి పూర్వజన్మలో రకరకాల యజ్ఞాలన్నీ చేస్తూ అదయుడై దయ లేకుండా ఉండివాడు హింసలన్నీ పెడుతూ జంతువులన్నింటినీ బాధ పెట్టాడు కదా. వీడు పెట్టిన హింసలతో హింసింపబడ్డ జంతువులన్నీ యజ్ఞ పశువులన్నీ కూడా క్రోధంతో ఉద్రేకంతో వాడు అటు రాగానే పట్టుకుని వాడి కోసం ఇంతవరకు ఎదురు చూస్తూ ఉండి వాడు రాగానే కుఠారంబులన్ గొడ్డళ్లతో వాడిని నరికే. అది అర్థమైందా నీకు? నువ్వు అట్లా అవుతావు. అర్థమైందా ప్రాచీన బర్హి? తర్వాత ఏమవుతుందో ఇప్పుడు యజ్ఞాలు యజ్ఞాలు యజ్ఞాలని పరలోకాల గురించి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నావనువా? కర్మలు చేసుకుంటూ కూర్చుంటావా? ఆత్మజ్ఞానం పట్టించుకోవా? నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందో తెలుసా? నీ పరలోకం ఎట్లా ఉంటుందో చూసావా? ఇది ఈ విధంగా ప్రమదా సంగ దోష దూషితుడో అపార తమో నిమగ్నుడో నష్ట జ్ఞానుడో అయి పురంజనుడు
అనేక కాలంబు పరలోకంబున ఆర్తిని అనుభవించి తద్భార్య అయిన ప్రమదోత్తమన్ చిత్తంబున అశ్రాంతమున్ తలచుచుండన్ తదీయ సంస్మరణంబునం చేసి తరువాతి జన్మంబున విదర్భ రాజగృహంబునన్ ప్రమదోత్తమయ్యై జన్మించెను. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఈ విధంగా వాడు ప్రమదనే ఆలోచిస్తూ ఉన్నాడు. ఆమెతోటే సాంగత్యం. వాడు మగవాడి దేహంలో ఉంటే వాడికి ఇష్టమైతే ఇంకొక మగవాడిని పెళ్లి చేసుకునో కూడి ఉండో. వాడికి ఇష్టమైతే ఇంకొక ఆడవాడిని పెళ్లి చేసుకునో కూడి ఉండో. వాడు ఆడదేహంలో ఉంటే వాడికిష్టమైతే ఇంకొక ఆడ మగ దేహాలతో కూడి ఉండో. అవే ఆసక్తులతో, అవే సంఘాలతో ఉండి, అదే దోషంతో ఉండి దేహాలు మాత్రమే చూస్తూ, దూషితుడై ఉండి వాడు ఆత్మకు ద్రోహం చేసుకునివాడు, అపారమైన తమస్సులో నిమగ్నమై ఉండివాడు, జ్ఞానమంతా నష్టమైపోయి ఆత్మజ్ఞానాన్ని పోగొట్టుకుని అజ్ఞానంలో మునిగిపోయి పూర్తిగా ఆ పురంజనుడు ఎంతో కాలం అట్లా పరలోకంలో దుఃఖాలు ఆర్తులు అనుభవించి ఆ సమయంలో మగవాడి రూపంలో ఉండి ఇక్కడ చెప్పుకుంటున్న ఎగ్జాంపుల్‌లో పురంజనుడు అని ఒక మగవాడి రూపంలో ఉన్నాడు కాబట్టి, వాడు ఏదో ఒక ప్రమదాని ఒక భార్యను పెళ్లి చేసుకొని ఆమె మీద పిచ్చి మోహాన్ని పెంచుకుని ఉన్నాడు గాబట్టి, పిచ్చి మోహము దాని పేరు ప్రేమ గాదు. ఆ పిచ్చి మోహాన్ని పెంచుకుని ఉన్నాడు గాబట్టి ఆ ప్రమదోత్తమన్ చిత్తంబున అశ్రాంతము తలుస్తూ ఉన్నాడు. పొద్దస్తమానము ఆమె గురించే ఆలోచనలతో ఉన్నాడు గాబట్టి, తదీయ సంస్మరణంబున అదేహ ఆలోచనతో ఉన్నాడు. అదేహ ఆలోచనతో పోయాడు గాబట్టి, దానివల్ల చేసి తర్వాత జన్మలో వాడేమయ్యాడో, విదర్భ రాజు అని ఒకాయనున్నాడు. ఆయన ఇంట్లో వీడు ఆడపిల్లగా పుట్టాడింతకి. వాడొక ఆడపిల్లను వరించి పెళ్లి చేసుకొని ప్రేమించి, బతికున్నంత కాలం అదే ఆలోచించి, వాడి శరీరం మొత్తం చించి, వాడిని అందులో నుంచి బయటికి లాక్కొని ఎళ్ళిపోతే, వాడు పోయి మళ్ళీ ఈసారి ఏదో ఆడదాన్ని ఆలోచన చేసి వాడే ఆడదానిగా పుట్టాడు ఈసారి. అట్లా జరిగింది విషయం. నీకట్లనే జరుగుతుంది. తెలుస్తూ ఉన్నదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వింటూ ఉన్నవాళ్ళు, నేను మగవాడిని అనుకుంటూ ఆడాళ్ళ మీద, ఇళ్ళ మీద, డబ్బుల మీద, కార్ల మీద, ఉద్యోగాల మీద, వేటి మీద మీరు మనసులు పెట్టుకున్నారో మళ్ళీ వాటిగానే పుడతారు. మీరు మగవాళ్ళ దేహంతోటున్నారనుకోండి. మగవాళ్ళ దేహాల మీదో, ఆడవాళ్ళ దేహాల మీదో, బిడ్డల మీదో, ఏదో ఇల్లు పిలికున మీదో, ఏదో జింక పిల్ల మీదో, దేని మీదో దాని మీద మనసు పెట్టుకొని అట్లనే కూర్చున్నారనుకోండి. ఇవన్నీ వినుకుంటూ గూడా వాటి మీద మనసున్నదనుకోండి. వచ్చే జన్మలో మళ్ళీ అట్లాంటి దేహాల్లోనే దూరుతారు మీరు. అవే జన్మలు పొందుతారు. తెలుస్తూ ఉన్నదా? అంతన్. ఎట్లా పుడతారు మీరు? ఒకవేళ కూడబెట్టుకుందాం, సంపాదించుకుందాం, కూడబెట్టుకుందాం, ఇంటి నిండా, కొంప నిండా నింపుకుందాం అనుకున్నారనుకోండి. అట్లా చేసే లక్షణంతో ఉన్న పశువేది, జంతువు ఎలక. వచ్చే జన్మలో ఎలకలాగా పుడతారు కదా! ఎంతసేపు డబ్బులు దాచుకుందాం, ఎవరికీ తెలియకుండా దాచుకుందాం అనుకున్నారనుకోండి. వచ్చే జన్మలో దొంగై పుడతారు కదా! ఈ జన్మలో వాడిని వీడిని తిడుతూ ఉన్నారనుకోండి అసంతృప్తులతో. వచ్చే జన్మలో మళ్ళీ వాడిని వీడిని తిడుతూ అసంతృప్తులతో లేదా వాడితో వీడితో తిట్లు తింటూ అసంతృప్తులతో ఉండే జన్మల్లోకెళ్ళిపోతారు కదా! ఈ జన్మలో మీరు ప్రధానంగా దేని గురించి ఆలోచన చేస్తూ ఉన్నారో, దాన్నే వాసనగా పుచ్చుకుని మీరు తర్వాత జన్మలో అట్లాంటి దేహంలోకే దూరుతారు. ఇది విషయము అని మన వ్యాసుల వారు, పోతన గారు, నారదుల వారు అందరూ చెప్తారు. మనకెంత అర్థమవుతుంది? మనం ఎంతవరకు దీన్ని విచారణ చేసుకుంటామో, ఏవి మనలో ఉన్న ప్రధానమైన ఆలోచనలు? ఏ ఆలోచన నాలో ప్రధానంగా పైకొచ్చి ఉంటూ ఉన్నది మాక్సిమం టైం? నేను మెలుకునున్నంత సమయంలో ప్రధానంగా నాలో ఎటువంటి ఆలోచన పైకొచ్చి ఉంటూ ఉన్నది అని చూసుకోవడం అత్యవసరం. ఎందుకు అంటే, పోయే కాలంలో ప్రధానంగా అదే ఆలోచన పైకొస్తుంది. పోయే కాలంలో ఏ ఆలోచన ప్రధానంగా పైకొచ్చుంటుందో, తర్వాత మళ్ళీ అదే జన్మగా పరిణామం చెందుతుంది.
ఒకవేళ ఉన్నంత సేపు ఆత్మాలోచనే చేశారు. పోయే కాలంలో కూడా ఆత్మాలోచనే చేశారు అంటే, పోయిన తర్వాత గూడా ఆత్మగానే ఉంటారు. కాబట్టి అనాత్మకు సంబంధించిన జన్మలు రావు. అయితే ప్రధానంగా నేను మెలుకునున్నంత సేపు దేని గురించి ఆలోచన చేస్తున్నాను అని చూసుకోవాలి అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా పద్ధతులుంటాయి. ఒక పద్ధతి చెప్తాను మీకు పనికొస్తే వాడుకోవచ్చు. ఇంకేమైనా వేరే పద్ధతులుంటే గూడా వాడుకోవచ్చు. ఏదో ఒక యుక్తి, ఏదో ఒక ఉపాయం ఉండాలి. ఒక ఉపాయం చెప్తాను. చాలా ఉన్నాయి. ఒక ఉపాయం చెప్తాను. మీరు మెలుకునున్నంత సేపు ఏది ప్రధానంగా ఎక్కువగా మీరు భావన చేస్తూ ఉన్నారు అని తెలుసుకోవాలి అంటే, పడుకొని నిద్రపోతూ ఉన్నప్పుడు కలల్లో ఏది ప్రధానంగా వస్తుందో చూసుకోండి. ఎందుకంటే జాగ్రత్త అవస్థలో ప్రధానంగా దేని గురించి మీరు భావన చేస్తున్నారో, నిద్రపోతూ ఉన్నప్పుడు గూడా కలల్లో అదే ఎక్కువగా వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ఏది ఎక్కువ మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు అని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లానైనా ట్రై చేసుకోండి. ఏదో ఒకటి ట్రై చేసుకోండి. మేలుకునున్నంత సేపు గూడా మీ ప్రతి ఆలోచనను విచారణ చేసుకోండి. ప్రధానంగా ఏవి ఎక్కువగా ఆలోచన చేస్తున్నారని చూడండి. అట్లానే కలలు గంటూ ఉన్న సమయంలో కలల్లో ఏదొస్తున్నదని చూసుకోండి. ఎందుకు అంటే ఇట్లాంటివే మళ్ళీ పోయే టైంలో గూడా పైకొస్తాయి ఎక్కువగా. వస్తే వచ్చాయి నష్టమేమున్నది? వస్తే వచ్చాయి. భార్యో, భర్తో, బిడ్డలో, ఇల్లో, పిల్లికూనో, డబ్బులో, డుబ్బులో, దొంగలో, రాజులో ఏదో ఒకటి ఏనుగో, నల్లో, పిల్లో వస్తే వచ్చింది. మళ్ళీ అవే జన్మలొస్తే నష్టమేముంది అంటే మంచిది శుభం. తప్పకుండా మీకేది కావాలంటే అది. యద్భావం తత్ అది మాత్రమే భవతి. ఓకే. యత్ భావం తత్ భవతి. మీకేది గావాలంటే అది. అందరూ తప్పనిసరిగా ఎక్సెప్షన్ లేకుండా ప్రతివాడు ఆత్మ గురించిన ఆలోచన చేసి ఆత్మ స్థితిలో ఉండిపోవాల్సిందే. అద్వైతంగా, అద్వితీయంగా ఉండి తీరవలసిందే అని రూల్ ఎక్కడా లేదు. మీకు కావాలంటే కోరికలు ఉన్నాయి పురంజనుడిలాగా. జన్మలు తీసుకోవాలి, అనుభవాలు పొందాలి అని ఉంటే సంతోషంగా అట్లానే చెయ్యండి. కానీ ఏం చేస్తున్నారో తెలుసుకొని చెయ్యండి. లేదా మానుకొని చేయండి. పూర్తిగా తమోపీతమై ఉంటే మాత్రం నష్టమేమున్నది? ఇక్కడ ఉన్న విషయము చదువుకుంటూ ఉన్నాము. మీకేం కావాలంటే అదే ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే ఆత్మ కాకుండా పోయారా మీరు? ఉన్నంత సేపు ఆత్మాలోచన చేసుకుంటూ ఉండండి. పోయే సమయంలో ఆత్మాలోచనలోనే ఉన్నారు అంటే, ఇంక మీరు ఆత్మగానే ఉండిపోతారు అని చెప్తే, అయితే మరి ఉన్నంత సేపు ఆత్మాలోచన చేయకుండా, పోయే సమయంలో అనాత్మల గురించి ఆలోచన చేసి, అనాత్మ గతులు బట్టిపోతే నేను ఆత్మ కాకుండా పోతానా అని మళ్ళీ అనుమానం రారాదు? మీరు ఆత్మ కాకుండా పోలేదు. అయితే అనాత్మ నేను అన్న అజ్ఞానం కప్పబడి ఉన్న జన్మల్లోకి వెళ్తారు. మీరు ఆత్మ కాకుండా పోలేదు. మీ స్వరూపము మారిపోదు. అయితే మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోలేకుండా ఉండే జన్మల్లోకి వెళ్తారు అంతవరకే. జాగ్రత్తగా విచారణ చేసుకోండి. ఏది కావాలో చూసుకోండి. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.